వెల్కమ్ టు వాల్ ఆఫ్ అల్యూమినియం. ఈ వీడియోలో మనం చూసిన సైట్ నంది హిల్స్లో చేసామండి. 2 BHK హౌస్ ఇంటీరియర్ బిఎన్ రెడ్డి నగర్ దగ్గర. ఇది ఫ్రేమ్ వర్క్ అయిన తర్వాత మనం తీసిన వీడియో అండి. కంప్లీట్ అయిన తర్వాత మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. షీట్ కలర్స్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ అండ్ రిఫ్రెషింగ్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు సార్ వాళ్ళు. ఇక్కడ బ్లాక్ కలర్లో 4 షట్టర్స్ వేసాం దానిపైన, అండ్ ఆ బాక్స్కి రైట్ సైడ్లో కూడా బాక్స్ టైప్లో వేయాల్సి వచ్చిందండి. ఇది వచ్చేసి సజ్జా ఉంది, దీనికి అన్ని మనం ఓపెనబుల్ షట్టర్స్ వేసాము. ఇక్కడ సింక్ కింద 2 షట్టర్స్ వేసామండి. కిచెన్లో మొత్తం మనం 4 కిచెన్ బాస్కెట్స్ వేసామండి. ఇది వచ్చేసి ఏమో స్పూన్స్ అండి, సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ అండి అన్నీ కూడా. ఇది వచ్చేసి కప్ అండ్ సాసర్ అండి. కింద వచ్చేసి ప్లేట్స్ చేసామండి. ఈ పక్కన ఉంది ఇది పుల్ అవుట్ అండి, 3 షెల్ఫ్స్. ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ అండి. మిగతా అన్నీ కూడా మనము ఓపెనబుల్ షట్టర్స్ వేసామండి కిచెన్లో అన్నీ. ఇది కూడా 4 బ్లాక్ కలర్లో వేసామండి. 4 డోర్స్ బాక్స్ టైప్లో, మిడిల్లో ఒక షెల్ఫ్ కూడా ఇచ్చాము. ఇది నైట్ టైంలో తీసామండి. ఒకే ఒక ట్యూబ్ లైట్తో కొంచెం లైటింగ్ అనేది ఇష్యూ ఉంది, అందుకే కొంచెం క్లారిటీ అనేది లేదండి. ఇక్కడ కూడా బాక్స్ టైప్లో వేసాము, ఇవన్నీ బాక్స్ టైప్లో వేసాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇది 13 feet by 10 feet ఉంది హైట్ విడ్త్. ఇందులో మనం 3 షట్టర్స్ స్లైడింగ్ చేసామండి, సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ సిస్టమ్. వైట్ అండ్ గ్రీన్ కలర్లో వేసాము. ఇక్కడ బీరో ఉన్న ప్లేస్లో మనం అడ్జస్టబుల్ ర్యాక్స్ మనమే వేసామండి. అది కూడా ఈ సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ అండి, ఇలా స్మూత్గా వెళ్ళి సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. మిడిల్ షట్టర్కి గ్రీన్ కలర్లో ఇచ్చాము. ఇక్కడ 2 లాకర్స్ కూడా వేసామండి మనం. ఆ విధంగా సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది, స్మూత్ ఉంటుంది మూమెంట్ కూడా. ఇక్కడ పైన వచ్చేసి మొత్తం 4 షట్టర్స్ వేసామండి. ఇవన్నీ టాప్ హంగ్, చాలా చిన్నగా ఉందన్నమాట హైట్, సో అందుకని టాప్ హంగ్ చేసాము. జస్ట్ 1.5 feet ఉండే, సో అందుకని 4 టాప్ హంగ్ చేసాము. ఇక్కడ విండో దగ్గర కింద నార్మల్ స్లైడింగ్ చేసామండి. అది విండో దగ్గర కింద ఉన్న గ్రీన్ కలర్ది నార్మల్ స్లైడింగ్ చేసాము. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ సాఫ్ట్ క్లోజింగ్ చేసాము, స్లైడింగ్ ప్రొఫైల్లో. మిడిల్లో ఇట్లా గోల్డ్ కలర్ మిర్రర్ ఫినిషింగ్ ఉండే ఏసీబీ షీట్ అనేది ప్లేస్ చేసామండి. పైన ఏమో 3 షట్టర్స్ టాప్ హంగ్ చేసాము, వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో. కిందనేమో స్లైడింగ్ చేసాము, వైట్ అండ్ మిర్రర్ ఫినిషింగ్ కాంబినేషన్లో. ఇక్కడ కూడా 2 డ్రాస్ చేయడం జరిగింది, లాకర్స్. ఇది ఇంకో షట్టర్ అండి, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అలా సాఫ్ట్గా క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి కిచెన్ దగ్గర ఉన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర వాల్ ఉందండి, ప్లెయిన్ వాల్ ఉంటే దాన్ని మనం ఇట్లా ఏసీబీ షీట్ వుడ్ కలర్ని పేస్ట్ చేసామండి. ఇక్కడ యాక్చువల్గా లైట్స్ వస్తాయి కానీ ఇంకా లైట్స్ ఫిక్స్ చేయలేదు కౌంటర్ పైన.